ఒక్కోసారి అనారోగ్యంతో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మాస్టర్ గారు కూడా అవేం మాట్లాడకుండా మిగతా మాటలు మామూలుగా రకరకాలు మాట్లాడుతూ పిచ్చాపాటి మాట్లాడుతూ కాస్త ఎక్కువసేపు వాళ్ళతో సంభాషణ చేసేవాళ్ళట. ఆ మాట రూపంలో వీళ్ళ శక్తిని వాళ్ళ ప్రసరింపజేసి ఆ రోగం తగ్గేదిట. మందునేది ఒక వంక, తర్వాత ప్లాసిబో ఇచ్చేవాళ్ళు, అసలు ఇచ్చేవాళ్ళు కదా ఏమో కానీ వాళ్ళకి ఎంతో ఉరట జరిగేది. మొత్తం వాళ్ళకి భారం అంతా ఆ కాసేపు ప్రత్యక్షంగానే కాదు, ఫోన్ లో కూడా అదే అనుభవం జరిగేది, జరుగుతూ ఉన్నది. చాలాసేపు మాట్లాడారు ఇవాళ అంటే అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడారని అర్థం. లేకపోతే ఒక్కోసారి మనకు లోపల అనిపించగానే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళే పలకరించడం, ఫోన్ చేసి మనమే ఫోన్ చేయొచ్చు. నీకు ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నా, నువ్వు చేసావు. అసలు రాసేయండి ఆయన అనుకుంటేనే మనం వాళ్ళకి చేస్తాం, మనం అనిపించి చేసామని పైకి అనిపించవచ్చు. ప్రాక్పశ్చిమాల్లో వస్తుంది, మీరు అందరినీ మాయపుచ్చుతారు, ప్రతి వాళ్ళని సంతోషపరచడానికి ఏ మాటలైనా మాట్లాడతారు అని అంటుంది. ఒక ఆవిడ కొద్దిగా అలిగినట్లుగా మాట్లాడుతుంది. అంటే అవును, అందరినీ ఆనందపరచడమే నిజమైన ఆధ్యాత్మికత అన్నారు. కాబట్టి వాళ్ళ ఒక చూపుతోనో మాటతోనో దానివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళలో వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళుతున్నారు.